ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి రాజు యెహోరాము. యెహోరాము అనే రాజు గురించి, ఇశ్రాయేలు రాజు గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఇతను 4వ కుటుంబానికి చెందినవాడు. ఇతని యొక్క ముత్తాత మనం చూసుకుంటే ఒమ్రి దగ్గర నుంచి ఒమ్రి తర్వాత ఆహాబు పరిపాలన చేశాడండి. ఆహాబు తర్వాత నిన్నటి దినాన్ని మనం ధ్యానించుకున్నాము అహజ్యా పరిపాలన చేసినట్లు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈ యెహోరాము అనగా అర్థం ఏమిటి అంటే యెహోవా ఉన్నతుడు, యెహోవా ఎత్తైన వాడు అని అర్థమండి. యెహోవా ఉన్నతుడు, యెహోవా ఎత్తైన వాడు అని అర్థం వస్తూ ఉన్నది. ఇతను మరి గురించి మనం పరిపాలించిన కాలం మనం చూసుకున్నట్లయితే 852 నుంచి 841 వరకు పరిపాలన చేశాడు. అనగా సుమారు 12 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. ఇతను అహజ్యా కుమారుడు కాదు. జనరల్గా ఎలా వచ్చారంటే ఒక కుటుంబం అంటే కుమారుడు పరిపాలిస్తూ వచ్చినట్లుగా చూస్తున్నాం కదా. ఇతను అహజ్యాకి కుమారుడు కాదు, కానీ అహజ్యా సోదరుడు అవుతాడు, అంటే తోడబుట్టినవాడు, ఆహాబు యొక్క కుమారుడు. కారణం ఏంటి అంటే అహజ్యాకు కుమారులు లేకపోవటం వల్ల తన సహోదరుడగు యెహోరాము మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలన చేయటానికి రాజుగా అభిషేకించబడినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాము. ఇతని గురించి దాదాపు రాజుల 2వ గ్రంథములో 3వ అధ్యాయములోను, ఆ తర్వాత 4వ అధ్యాయములోను, 5వ అధ్యాయములోను, 6వ అధ్యాయములోను, 7, 8, 9 అధ్యాయాల్లో ఇతను మనకి కనిపిస్తూ ఉంటాడండి. మరి ఈ యొక్క యెహోరాములు దాదాపు బైబిల్ గ్రంథంలో నలుగురు కనిపిస్తారు. ఇతని పరిపాలనలో అంటే ఇతని యొక్క పరిపాలన చేసేటువంటి ఆ యొక్క జీవిత కాలంలో, ఆ పరిపాలన కాలంలో దాదాపు ప్రవక్త అయిన ఎలీషా, యూదారాజు అయిన యెహోషాపాతు, యెహోరాము అనే యూదారాజు, అతని కుమారుడైన అహజ్యా, మోయాబు రాజైన మేషా, షునేమీరాలైన ఒక స్త్రీ కనిపిస్తుంది, బెన్హదదు, అజాయేలు, ఏహా, వీళ్ళందరూ కూడా ఇతని లైఫ్లో మనం చూస్తాం. వీళ్ళందరూ తన లైఫ్లో ఎదురుపడతారు. సో ఇతను కనుక మనం చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్లుగా తన అన్న చనిపోయాక అతనికి మారుగా ఇతను రాజు అవుతాడు. ఇది మనము రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో చూడగలుగుతాము. చూడండి, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరికినని ఇజ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా. చూడండి, ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. చూడండి, ఆహాబు కుమారుడైన యెహోరాము కదండి. ఇతను ఆహాబు కుమారుడుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే అహజ్యా కుమారుడు కాదు, సోదరుడు మనకు అవుతూ ఉన్నాడు. ఇతని పరిపాలనలో మోయాబు రాజైనటువంటి మేషా ఇతనికి పన్ను కట్టడం ఆపి యెహోరాము మీద తిరుగుబాటు చేస్తాడండి. మోయాబు రాజైన మేషా ఇతనికి పన్ను కట్టకుండా, ఇజ్రాయేలు రాజైన యెహోరాముకు పన్ను కట్టకుండా ఆపేసి తిరుగుబాటు చేస్తారు. ఒక్కో రాజు చరిత్ర చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. మనము కొంచెము కుదించి కొంచెముగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నామంటే ధ్యానిస్తూ తెలుసుకుంటూ ఉన్నాము. అయితే యెహోరాము మీద తిరుగుబాటు చేయటం మనం చూస్తాము. అప్పుడు యూదారాజు అయినటువంటి యెహోషాపాతు సహాయం అడిగి వీళ్ళిద్దరూ కలిసి మరలా ఎదోము రాజు సహాయం కూడా తీసుకొని మోయాబు మీదకి యుద్ధానికి బయలుదేరతాడు. ఎవరు? యెహోరాము. ఎందుకంటే అతను పన్ను కట్టడం ఆపేసి ఇతని మీదే తిరుగుబాటు చేస్తాడు మోయాబు రాజు. అందుకని అది మనము 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాము. ఇజ్రాయేలు రాజును, యూదా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడానున్న దండు వారికిని పశువులకును నీళ్లు
నీళ్లు లేకపోయాను. అలాగా వీళ్ళు యుద్ధానికి ముగ్గురు కలిసి బయలుదేరుతారు. ఎవరు? ఇశ్రాయేలు రాజైన యెహోరాము యూదా రాజైనటువంటి యెహోషాపాతుని సహాయం అడుగుతాడండి. ఆ యెహోషాపాతు, ఈ యొక్క యెహోరాము, ఆ తర్వాత ఎదోము రాజు, మరి వీళ్ళు ముగ్గురు సైన్యము కలిసి ఆ యుద్ధానికి వెళ్తూ ఉంటారనమాట. అలాగా కొద్ది రోజులు ఆ యుద్ధమునకు బయలుదేరేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రయాణములో అలసిపోతారనమాట. అక్కడక్కడే పరిగెత్తి వెళుతూ ఎక్కడ వాటర్ దొరకవు, ఎక్కడ నీళ్లు దొరకవు. ఆ యుద్ధానికి వెళ్ళే సమయంలో నీళ్లు దొరకకపోయేసరికి వారు ప్రయాణంలో నీళ్లు లేక చనిపోయేటువంటి పరిస్థితి వారికి ఎదురవుతుంది. ఎవరికి? ఈ ముగ్గురు రాజులకి ఎదురవుతుంది. ఇశ్రాయేలు రాజు యెహోరాము ఉన్నాడు, యూదా రాజైన యెహోషాపాతు ఉన్నాడు, ఆ తర్వాత ఎదోము రాజు, ఆ సైన్యం అందరూ కూడా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో యెహోషాపాతు, ఎవరు? యూదా రాజైన యెహోషాపాతు అంటాడు, ఇక్కడ ఎవరు ప్రవక్తలు లేరా? మనకెవరైనా ప్రవక్తలు ఉన్నారా అని అడిగినప్పుడు యెహోరాము అంటాడు, ఎలీషా గురించి చెప్తాడండి. ఎలీషా గురించి చెప్పినప్పుడు అందరూ కలిసి ఎలీషా దగ్గరకు వెళతారు. ఇది మీరు 3వ అధ్యాయంలో 10వ వచనము దగ్గర నుంచి 24వ వచనము వరకు మీరు చదువుకోండి. 10వ వచనము దగ్గర నుంచి నేను చెప్పేటువంటి సందర్భం అంతా మీకు కనిపిస్తుంటుంది. 24వ వచనం వరకు మీరు చూస్తే అందరూ కలిసి ఎలీషా దగ్గరికి వెళతారు. అప్పుడు ఎలీషా అంటాడు, ఎందుకు నా దగ్గరికి వచ్చారు? మీరందరూ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీ తల్లి నియమించిన ప్రవక్తలు ఉన్నారు కదా, మరి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసని ఈ యొక్క ఎలీషా ప్రవక్త మరి ఆ యొక్క రాజు అయినటువంటి యెహోరాముని అడుగుతాడండి. ఎందుకు వచ్చారు? మరి నిజమే కదా, అప్పటి వరకు బయలు పూజారులను పోషిస్తూ యెహోవా ప్రవక్తలందరినీ కూడా తన తల్లి అయిన యెజబేలు ఏం చేస్తూ వచ్చింది? చంపుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చాలా క్రూరముగా ఆహాబు కాలంలో కానీ అహజ్యా కాలంలో కానీ సేవకుల్ని తృణీకరించిన వారిగానే వీళ్ళని మనము చూస్తూ ఉన్నాము. అలాంటి సిచ్యువేషన్లో ఎలీషా అడుగుతాడు, అయినా నిన్ను బట్టి కాదు, యూదా రాజును బట్టి నేను సహాయం చేస్తాను అంటాడండి. ఎందుకంటే యెహోషాపాతు గురించి మనం ధ్యానించాం కదా, ఎవరిని బట్టి? భక్తిపరుడైన యెహోషాపాతును బట్టి యెహోరాముకి సహాయం చేయటానికి ఈ ఎలీషా సేవకుడు ఒప్పుకున్నాడు. నిజమే, ఈరోజు నీకు అందుకే మనం ఏమి చెప్తామంటే, నీకు దేవునిలో ఎదగటము రానప్పుడు, ప్రార్థన చేయటము రానప్పుడు, ఎలా ప్రవర్తించాలో తెలియనప్పుడు, నీకంటే ఉన్నతంగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యము తెలిసిన వాళ్ళతో మనం స్నేహం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనము కూడా ఏం చేయగలుగుతామంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకుంటూ ఉంటాం. వారిని బట్టి మనము ప్రార్థన నేర్చుకుంటాం, వారిని బట్టి దేవుని కృపను పొందుకుంటాం. ప్రార్థించే వారిని బట్టి మనకేమొస్తుందంట? ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. మరి అబ్రహాముతో సొదొమ గొమొర్రాని నాశనము చేయటానికి వెళ్ళేటప్పుడు అబ్రహాముతో చెప్తాడు, అబ్రహామా, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి వెళ్తున్నానంటే అక్కడ అంటాడు, అయ్యా, ఒక 50 మంది నీతిమంతులుంటే చంపకుండా పాడు చేయకుండా ఉంటావు కదా అంటే, సరే సరే అంటాడు. అయ్యా 50 మంది ఉన్నా కూడా నువ్వు కాపాడుతావు కదా అంటే, సరే అంటాడు. అయ్యా 10 మంది ఉన్నా కాపాడుతావు కదా, ఒక్కళ్ళున్నా నువ్వు కాపాడే దేవుడు కదా అంటాడు. అవునని అబ్రహాము ప్రార్థన బట్టి, మరణం బట్టి, నీతిమంతుడైన ఒక్క లోతును బట్టి ఏం చేశాడంటే ఆ కుటుంబమును రక్షించినట్లుగా మనం చూస్తాం. నీతిమంతుడైన లోతు అని మనం చదువుతాము. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజల వల్ల బహుబాధపడినటువంటి లోతు అంటండి. ఒక్క నీతిమంతుని బట్టి కుటుంబాలు ఏమవుతాయి అంటే ఆశీర్వదించబడతాయి. ఒకని విధేయత వల్ల అనేకులు ఆశీర్వదించబడుతున్నారు, ఒకని అవిధేయత వల్ల అనేకుల మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. మరి సంఘములో కానీ కుటుంబములో కానీ విధేయత కలిగిన
బిడ్డగా, భయభక్తులు కలిగిన బిడ్డగా నీవుంటే నిన్ను బట్టి ఆశీర్వాదము అందరి మీదకి వస్తుంది. నీ ఒక్కదాని తిరుగుబాటు స్వభావం బట్టి సంఘమంతా పాడైపోయే పరిస్థితి. సంఘమంతా ఆ కోరహు వాళ్ళ వల్ల పాళమంతా ఏం చేశారంట, తిరుగుబాటు చేసేసారు కదా. ఒక్కళ్ళుంటే చాలు లోబడనే వాళ్ళు. కుటుంబంలో కూడా నీవు దేవునికి ఎంత లోబడి విధేయత కలిగి ఉంటావో అంతగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ఒక్కదాని తిరుగుబాటు వల్ల కుటుంబం అంతా కూడా శాపం తెచ్చేసుకుంటుంది. నువ్వు ఒక్కదాని ముందు లోబడు దేవునికి, ఒక్కదాని నువ్వు నిలబడు దేవుని కొరకు. యెహోషాపాతును బట్టి ఎవరికి నీళ్ళు ఇచ్చాడంట? యెహోరాముకి, ఎదోము రాజుకి, సైన్యానికి మీద కూడా కనికరం చూపించాడంట కదా. కనికరము చూపించాడంట. ప్రియ సంగమా, మరి ఏం చేశాడు అక్కడ మనం చదువుతాం. అక్కడ కందకములు తవ్వించాడంట. ఆ తవ్వినప్పుడు ఇక్కడ తవ్వించండి అనగల సైనికుల తవ్వినప్పుడంట ఫుల్గా వాటర్ వచ్చేసిందంట. ఏమొచ్చింది అక్కడ? ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. చూడండి నీతిమంతుని బట్టి ఎలాంటి ఆశీర్వాదము. ఆ నీళ్లు ఉబికి వచ్చేసేసరికి పెద్ద ప్రవాహంగా అయిపోయిందంట. చక్కగా సైనికులు, రాజు అందరూ కూడా ఏం చేశారు? చక్కగా నీళ్లు తాగగలిగారు. చనిపోకుండా వారి ప్రాణాలు ఏమవినియండి కాపాడపడినట్లుగా చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మరలా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఒక్కని విధేయతను బట్టి అనేకులు దీవించబడతారు. నీ ఒక్కని అవిధేయతను బట్టి అనేకులు శపించబడతారు. నువ్వు లోబడతావో తిరుగుబాటు చేస్తావో, పాపమును విడిచిపెడతావో పాపములోనే జీవిస్తావో నిన్ను నీవే పరిశీలన చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క వాటర్ అంట ప్రవాహంలాగా మారిపోయేసరికి, ఆ యొక్క ఉదయాన్నే లెగిచేసరికంట ఆ సూర్య కిరణాలు ఆ వాటర్ మీద పడిపోయి వాటర్ అంతా ఎర్రగా కనిపిస్తుందంట. ఎలా కనిపిస్తుంది? దూరం నుంచి చూసే వాళ్ళకి అది ఎర్రగా రక్తంలా కనిపిస్తుందంట. అది ఎవరికి కనిపిస్తుంది? శత్రువులైన మోయాబు దేశస్థులకి, మోయాబు రాజుకి రక్తము ఏరులై బారుతున్నట్టు కనిపిస్తుందంట. అప్పుడు ఈ మోయాబు రాజు అనుకున్నాడంట, ఈ రాజులందరూ నా మీదకి వచ్చారు కదా, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకొని చచ్చిపోయినట్టున్నారు, సైనికులంతా తొందరగా పోదండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి త్వరగా వచ్చేసారంట. తీరా చూస్తే చక్కగా అలసట తీరి హ్యాపీగా ధైర్యంగా వాళ్ళందరూ నిలబడి ఉన్నారంట. ముగ్గురు రాజులు సైన్యము కలిసి మోయాబుని మీద ఏం చేశారు? యుద్ధము చేసి గెలిచినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన నీ అవసరాన్ని తీరుస్తుంది. దేవుని బిడ్డల సహాయముతోనూ, ప్రార్థన సహాయముతోనూ, వాక్య ధ్యానముతోనూ, దేవుని యొక్క నడిపింపుతో నీవు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. ఆయన ఎప్పుడు కూడా నీకేమిస్తాడో తెలుసా? జయమే ఇస్తాడు. జయమే ఇస్తాడు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు అది ఇంకెక్కడికో వెళ్ళేటప్పుడు ఏమనుకుంటారంటే ముగ్గురు వెళ్ళకూడదు, 5గురు రండి, లేకపోతే ఇట్లా రండి అని పిలుచుకుంటూ ఉంటావు. కాదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థనా పరులు మనతో ఉంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా? మనం వెళ్ళే ప్రతి పనిలో, ప్రతి ఒక్క చోట కూడా ప్రార్థనా పరులైన వారు మనతో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే పాపమునకు అవకాశము ఉండదు. ఆ పనిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. చూడండి అక్కడ గొప్ప విజయాన్ని వారు పొందారు. కారణము దేవుడు చేసిన ఒక అద్భుతం. అక్కడ ఎంత నిజంగా అది ఒక అద్భుతమే కదా. సూర్యకాంతి ఆ వాటర్ మీద పడటం ఏంటి, ఆ నీళ్లు చూస్తానికి ఎలాగున్నాయంట, ఎర్రగా కనబడేసరికి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చచ్చిపోయారని వీళ్ళు భ్రమపడి మరీ పరిగెత్తుకుంటూ వచ్చారంట ఈ మోయాబీలు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా వారు యుద్ధమును జయించినట్లుగా మనం చూస్తాం. ఇకపోతే మరి ఇతను గురించి, యెహోరాము గురించి ఇంకొక విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే 5వ అధ్యాయంలో మరొక విషయం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయంలో ఏంటి అని మనం చూస్తే ఈ యొక్క సిరియా రాజు అయినటువంటి బెన్హాదదు, ఎవరండి ఆయన? సిరియా రాజు అయినటువంటి బెన్హాదదు అనేటువంటి రాజు తనకి దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు అయినటువంటి నయమాను. ఈ నయమానికి మనకి తెలుసు, పిల్లలకు కూడా చెప్తారు నయమాన్ అంటే ఎవర్రా. ఈ సిరియా రాజైన బెన్హాదదు దగ్గర ఉన్నటువంటి ఒక అధిపతి, సేనాధిపతి అయినటువంటి నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి లోపల భాగమంతా కూడా
కుష్టు రోగముతో నిండి ఉంటాడనమాట. అయితే ఈ సిరియనుల దగ్గరికి చెరగా కొనుపోబడినటువంటి ఇశ్రాయేలు చిన్నది, ఆ దేశములో ఇజ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని, ఆయన దగ్గరకు మీరు వెళితే స్వస్థత పొందుతారని ఒక చిన్నది, తన ఇంట్లో పనిచేసే చిన్నది చెప్పిన మాటను బట్టి ఈ నయమాను రాజు దగ్గరికి వెళ్తాడు. బెనహాదదు రాజు దగ్గరికి, రాజా, ఇజ్రాయేలు దేశంలో ఎవరో సేవకులు ఉన్నారంట, ఆయన ఏదో ప్రార్థన చేసేస్తే అద్భుతాలు అంటే వీరు అన్యులన్నమాట, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయంట అని చెప్తే, అవునా, ఉండు, నేను వెంటనే ఆ రాజుకి కబురు పంపుతానని ఇజ్రాయేలు రాజుకి ఒక మ్యాటర్ రాశారనమాట. ఒక పత్రిక రాశాడు. ఎవరు? సిరియా రాజు రాశాడు. ఇదిగో నా సేవకుడు నయమాను మరి వస్తున్నాడు, ఆయనకి కుష్టు వ్యాధి ఉంది, అతడు బహు ధైర్యము కలిగిన వాడు, బహుయుద్ధశాలి. అసలు సిరియా దేశం అంత క్షేమముగా ప్రతి విషయంలో జయిస్తుందంటే ఈ నయమాన్ని బట్టి, అంత చక్కగా యుద్ధము చేయగలిగిన వాడు. అలాంటి వ్యక్తికి ఏమున్నదంట? కుష్టు వ్యాధి ఉన్నట్లుగా చూస్తున్నా. మరి నయమానుకు ఉన్నటువంటి కుష్టు వ్యాధిని మీ దేశంలో బాగు చేయండి అని చెప్పేసి నా సేవకుడిని పంపిస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి లెటర్ ఇచ్చి పంపించాడంట. పంపిస్తే ఇంకా చూసుకోండి, ఆ లెటరు చదివిన తర్వాత యెహోరాము బట్టలు చింపేసుకొని శోకాలు పెట్టి ఏడుస్తున్నాడంట. అయ్యో, ఇదెక్కడి శోధన, ఈ రాజు కావాలనే నా మీద యుద్ధానికి రావడానికే ఇట్లా పెట్టాడు, నేనేమైనా దేవుణ్ణా కుష్టు తీసేసేయటానికి, నేనేమన్నా వైద్యున్నా అతనికి బాగు చేయటానికి, నా దేశంలోకి వచ్చి ఇచ్చేయమంటాడేంటి అని చెప్పేసి ఇతను నాతో యుద్ధము చేయటానికే, కలహాన్ని పెట్టుకోవడానికే ఈ యొక్క రాజు పూనుకున్నాడని చెప్పి ఈ యొక్క రాజు బహుభయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. ఎవరి రాజు? గట్టిగా, యెహోరాము. ఏడుస్తూ ఉండంటే అప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఎలీషా ప్రవక్త దాకా పోతుంది. ఆ నోట ఆ విషయం ఎక్కడికి వెళ్ళింది? దైవ సేవకుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దైవ సేవకుడు అంటాడు, ఆ విషయంలో ఎలీషాకు తెలిసి, ఎందుకు నువ్వు వస్త్రాలు చంపేసుకుంటున్నావు, ఎందుకు చింపుకుంటున్నావు నువ్వు వస్త్రాలు? ఇజ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడన్న విషయం నువ్వు మర్చిపోయావా? మరి అప్పుడే కదా గొప్ప కార్యం చూశాడు. 3వ అధ్యాయంలోనే కదా ఒక అద్భుతాన్ని చూశాడు. ఎంత చక్కని వాటర్ని దేవుడు అక్కడ సేవకుని ద్వారా సృష్టించాడు కదా. నువ్వేమనుకుంటున్నావు? ప్రవక్త లేడనుకుంటున్నావా? దేవుడు లేడనుకుంటున్నావా? ఎందుకు అలాగా చింపేసుకొని ఏడుస్తున్నావు? ఇంత చేతగాని వాడిలాగా ఉన్నావేంటి? విశ్వాసము లేనివాడిగా, పనికి మాలిన వాడిగా ఉన్నావేంటి అని సేవకుడికి బహు కోపం వచ్చి, పంపించు, నా దగ్గరికి పంపించు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా ఏమైపోయాడని నువ్వు ఏడుస్తున్నావు శోకాలు పెట్టి? విశ్వాసంతో ఏడు. దేవుడు అన్నాడు, శరీరానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయదంట, కానీ ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేస్తూ ఉన్నది. విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నువ్వు పొందుకుంటావు, అప్పుడు ఏడు. అంతేకాని లోక సంబంధమైన విషయాల కోసము మనం ఏం చేయకూడదంట? ఏడవకూడదు. అది లేదు ఇది లేదని ఏడవకూడదు. ఆమె ఎవరు? సంసోను ప్రేమించినటువంటి ఆమె, ఫిలిప్పీల కుమార్తె. విందు దినాలన్నిటే ఏడుతా వచ్చిందంట, ఓరకి ఏడుతూ ఉందంట. ఆమె పనికి మాలిన ఏడుతూనే ఉందంట విందు దినాలంతటా. ఈరోజు చాలామంది పనికి మాలిన విషయాల కోసం ఏడిచేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చేవాళ్ళు లేరు. నీ కళ్ళ ముందే నీ బంధువుల్లో, నీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు సంఘములో బయట ఎంతోమంది కనిపిస్తుంటే వారి కొరకు కన్నీరు కార్చేవాళ్ళు లేరు. దురలవాట్లకి బానిసలైపోయి లోకములో కలిసిపోతూ ఉంటుంటే వాళ్ళ కొరకు అంగలార్చేవాళ్ళు లేరండి. ఎప్పుడు చూసినా ఇంట్లో అది లేదు ఇది లేదు, అది బాలేదు ఇది బాలేదు, ఇలా ఉంది పరిస్థితి అలా ఉంది, ఇల్లు లేదు ఇవి లేవు, ఎవరు ఆహాబులా కనుక ద్రాక్ష తోట లేదు ఈ తోట లేదని కనుక ఏడిసినట్టు అన్ని లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వాటి కొరకే ఏడుస్తూ ఉంటూ ఉంటారు. అయితే సేవకుడు అంటున్నాడు, ప్రవక్తలు లేరా? నీ దేవుడైన యెహోవా లేడా? ప్రియదేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు చెప్తూ ఉన్నాడు, బాధపడకు, కృంగిపోకు, విశ్వాసాన్ని తెచ్చుకో. నీ దేవుడైన యెహోవా నీతో ఉన్నాడు. నీ దేవుడు నీకు అద్భుత కార్యములు చేయగలడు. నీకు ఆయన చనిపోయినవాడు కాదు, మరణమును జయించి తిరిగి లేచినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. హల్లెలూయా.
ప్రియదేవుని బిడ్డ అని చెప్పగానే వెంటనే నయమాన్ని ఎవరి దగ్గరికి పంపించాడు? ఆ సేవకుడి దగ్గరికి పంపించాడు. మనకు తెలుసు ఆ స్టోరీ. ఇప్పుడు నయమాను గురించి చెప్పుకునేంత స్టోరీ లేదు కాబట్టి, సమయం లేదు కాబట్టి, నయమాను సేవకుడు మాట ఫస్ట్ వినలేదు. ఆ తర్వాత సేవకుడు చెప్పిన మాట విని యోర్దాను నదిలో ఏం చేశాడు? 7 మార్లు మునిగి, మా సిరియాలో మంచి మంచి నదులు ఉన్నాయి, యోర్దాను నది మురిగ్గా ఉంటుందంట. సిరియా దేశంలో మంచి సూపర్ నదులు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ ఈ నదిలో మునగమంటున్నావు అంటే మునుగు అన్నాడంట. అంతే. ఎన్నిసార్లు? 7 మార్లు మునిగిన తర్వాత అతని దేహం అంతా కూడా పసిపిల్లల దేహం వలె చక్కగా వచ్చేసిందంట. చిన్నపిల్లల స్కిన్ ఎంత బాగుంటుందో కదా. అందుకే మనం పిల్లల్ని ఏం చేస్తుంటాం? చిన్న పిల్లల్ని అసలు విడిచిపెట్టకుండా పాపం పొద్దున వాడు బుజ్జోడు ఒకడు వస్తే ప్రేయర్కి వచ్చే టైంలో ఎంత బాగా రెడీ ఫ్రెష్ యాపిల్లాగా, అప్పుడే చెట్టును కోసిన యాపిల్లాగా వచ్చాడు వాడు. వెళ్ళబోయేటప్పటికి మొత్తం కందిపోయాడు వాడు. అసలు ఏమీ లేదు, నలిగిపోయాడు. అంటే వాళ్ళు అంత ముద్దొస్తారు ఆ స్కిన్ కదా. విడిచిపెట్టం మనము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకోవటం ముద్దు పెట్టుకోవటం, నలపటం, లాగటం. పాపం నలిగిపోయాడు వాడు. అంటే అలాగా ఈ నయమాను స్కిన్ కూడా ఎలా అయిపోయిందంట? చిన్న పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళ ఆవిడ కూడా చూసుకొని ఉంటుంది కదా. పాపం ఎన్ని రోజులు వాళ్ళ ఆవిడ ఆ దేహాన్ని చూసి, ఆమె నిజంగా ఎంత మంచి స్త్రీ అంటే ఆ విషయం ఎక్కడ బయట పెట్టలేదంట, ఎవ్వరికీ చెప్పలేదంట ఆమె తన భర్త కాదు ఉన్నదన్న విషయం. అలాంటి భర్తతో కాపురం చేస్తుంది. నువ్వు చేస్తా? మనం చేస్తారా అమ్మా? ఎంత దారుణంగా ఉంటారు కదా. అట్లాంటి మూర్ఖుడు, ఇట్లాంటి మూర్ఖుడు తాగుతుంటాడు, తిరుగుతుంటాడు, వాళ్ళకెళ్ళే చూస్తుంటాడు, వీళ్ళకెళ్ళే చూస్తుంటాడు, పనికి వెళ్ళాడు, డబ్బులు దాడు, ఎన్నో చెప్తుంటాం. కుష్ఠరోగస్తుడితోటి కాపురం చేస్తున్నటువంటి గనురాలు. హల్లెలూయా. ఆ స్త్రీలు ఎంత సహనశాలి. ఆమె అనుకొని ఉంటుంది ఆ యొక్క భర్త ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త స్కిన్ చూసి ఎంతగా ఆ చిన్నదానికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పిందో. నేను అనుకుంటున్నాను ఆ చిన్నదాని దేవుడైన యెహోవాని ఆరాధించటం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభించింది. తన ఆ భర్త స్కిన్ చూసి ఎంత సంతోషించి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆమె. నిజంగా అలాంటి అద్భుతము యెహోరాము కాలములో జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోరాము ఎట్లా అనుకుంటే దేవుడు అలాంటి గొప్ప అద్భుతం చేశాడంట. ఇక 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ మరొక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయము రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయములో 25వ వచనంలో చూస్తే సిరియా రాజు షోమ్రోనుని ముట్టడి వేస్తాడండి. షోమ్రోను పట్టణాన్ని అంతా కూడా ముట్టడి వేసేస్తాడు. ముట్టడి వేసి ఇశ్రాయేల్ దేశం అంతా కూడా అల్లకల్లాలు అయిపోతూ ఉంటుంది. అక్కడ ఆ ముట్టడి వేసినప్పుడు ఇంకా ఆ దేశంలోకి ఏమొస్తుందంటే కరువు వచ్చేసేసిద్ది, గొప్ప కరువు వచ్చేసిద్ది. మరి 26వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. సంచారము చేయగా చూచి నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనది, నేను ఎక్కడ నుండి నీకు సహాయము చేయదును? ఎవరు? యెహోరామును అడుగుతుంది. ఆ కరువు తట్టుకోలేక ఒక స్త్రీ అతన్ని అడుగుతూ ఉన్నది. అతన్ని షునేమీలో ఉన్న పట్టణంలో ఉన్న స్త్రీ అడుగుతుంది, రాజా నాకు సహాయం చేయి అంటే, యెహోవా సహాయం చేయలేంది నేనేమి చేయగలనని చెప్పి మళ్ళా అంటున్నాడు, కళ్ళములో నుండి నేను, ద్రాక్షగానుగులో నుండి నేను దేనినైనా ఇచ్చి సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ విచారణకి కారణమేమని అడుగుగా ఆ స్త్రీ అందంటండి, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదామని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాడు యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితే ఆ స్త్రీ ఏం చేయలేదంట, వినలేదు. అంటే ఎంత కరువు వచ్చేసింది చెప్పండి ఇప్పుడు దీన్ని బట్టి. ఆ పట్టణంలో ఇశ్రాయేలు రాజ్యము షునేము పట్టణంలో ఎంత ఆ యొక్క కరువు వచ్చేసింది చెప్పండి ఇప్పుడు. బిడ్డలనే కన్న బిడ్డలనే ఏం చేసుకుంటూ ఉన్నారంట, చంపేసుకొని ఆ షోమ్రోనులో తినేస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో, షోమ్రోను పట్టణంలో అంత గొప్ప కరువు వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇవన్నీ చూచి యెహోరాము ఆ మాటలు వినంగానే ఏడ్చాడంట. అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తాం. అతని వస్త్రముల చాటున గోనెపట్ట కనిపిస్తుందండి. అంటే అతను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. గోనెపట్ట తగ్గింపు జీవితానికి సాదృశ్యమే. కానీ ఇవన్నీ చూచిన తర్వాత కారణం లేకుండా సేవకుని దూషిస్తూ ఉంటాడు. దీనివల్ల రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 31 చూడండి. తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక. నేను ఇదేంటండి, ఆ కరువు రావటానికి ఈ సేవకుడికి సంబంధం ఏంటి? అంత భయంకరం. చూడండి, కొంతమంది సేవకుల్ని దూషించే విషయంలో కారణము లేకుండా అసలు ఎవరో కోపమని ఏం చేస్తుంటారంటే చూపించేస్తూ ఉంటారు. ఏదో లోకువా, భలే లోకువా దైవ సేవకులు అంటే. నువ్వు సేవకులే కాదు, ఎవరి మీదైనా కూడా ఒట్టి పుణ్యానికే అరిచేస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. ఇతను కూడా ఎలీషా మీద, దైవజనుడైన ఎలీషా మీద అర్థం లేకుండా ఎలీషా ప్రవక్త మీద కోపం చూపించేస్తూ ఉన్నాడు, అరిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఆ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. భయంకరంగా కోపడుతున్నాడు. అతను చంపేస్తాను, అతను తల తీసేస్తాను అంటున్నాడు. చాలామంది ప్రార్థన చేసుకొని కార్యాలు జరగకపోతే, లేకపోతే ఇంకేదో మరి పరిస్థితులు ఎదురైతే ఎవరి మీద కోప్పడుతుంటారో తెలుసా? దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. దేవుడు ఏం చేశాడు మాకు, దేవుడు ఏమిచ్చాడు మాకు, దేవుడు ఏం ప్రార్థన విన్నాడు మాకు, మేము ఇన్నాళ్ళ నుంచి ప్రార్థన వస్తున్న దేవుడు మాకేం చేయలేదని దేవుణ్ణి సణుగుతో గొణుగులతో బహుబాధ పెడతారంట. ఆయన్ని చాలా బాధ పెడతారు. అయ్యో, నా పాపము వల్ల, నా అవిధేయత వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహింపుతోటి తగ్గించుకొని శుద్ధిని చేసుకుంటే దేవుడు ఎంతో కృప చూపుతాడు. అది నా దోషమయ్యా, అది నా పాపమయ్యా అని అడగాలి. ప్రియదేవుని బిడ్డలారా, అలా అడిగినప్పుడు ఆయన నిజంగా మనల్ని క్షమించి ఏం చేస్తాడండి? హత్తుకునేటువంటి దేవుడండి. ఆహాబు అంతమందిని చంపేస్తే ప్రవక్తల్ని ఒక్క క్షణపాటు కన్నీటితో క్షమించని ప్రార్థన చేస్తే వెంటనే ఆహాబు ప్రార్థన విన్నాడా లేదా, క్షమించాడా లేదా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన, అక్కడ అర్థం కావట్లే ఆయన ప్రేమ. తన కుమారుణ్ణే ఇచ్చిన ప్రేమ, తండ్రి తన కుమారుణ్ణే ఇచ్చిన ప్రేమ, క్రీస్తు నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రేమను మర్చిపోతే ఎట్లాగా? అకారణంగా దేవుణ్ణి దూషిస్తున్నావా? ప్రార్థన సనుక్కుంటున్నావా? అందుకని దేవుని మందిరం మానేసావా? కొంతమంది మందిరానికి వెళ్ళక కొన్ని దినాలు, సంవత్సరాలు చేస్తారు. ఏంటి అంటే, ఏముందిలే, వెళ్ళి ఏం ప్రయోజనములే. జాగ్రత్త, దేవునికి దూరం అవ్వకు, అపవాది నీ హృదయంలోనికి వస్తాడు. అయితే 7వ అధ్యాయంలో మనం చూస్తాము. 7వ అధ్యాయంలో ఎలీషా ఆ రాజుని దర్శించి అంటాడు, రేపు ఒక అద్భుతం జరిగిద్ది, ఆహారం దొరుకుతుంది అని చెప్తాడండి. చెప్తే ఆ మాట ఎవరు నమ్మరు? రాజు నమ్మడు. ఇంత కరువులో ఆహారం దొరికిద్దా? ఇతను ఏంటండి అసలు అంత దేవుడు చేస్తున్న అద్భుతాలు చూస్తూ కూడా మళ్ళీ అని నోరు తెరుస్తాడేంటి? ఒక పక్క వాటర్ లేవు అంటే అంత సైన్యానికి, అంతమంది రాజులకి కందకం తవ్వించిన వెంటనే ఒక పారేటువంటి నీరునే ఇచ్చాడే. కుష్ఠరోగంతో వచ్చినటువంటి, ఇంకా ఎలీషా చేసిన అద్భుతాలు చాలా ఉంటాయి. మనము దైవ సేవకుడు చేసిన అద్భుతాలు, ప్రవక్త చేసిన అద్భుతాలని ధ్యానించట్లా. ఆల్రెడీ మనము ఒక 2 సంవత్సరాలకు ముందు ప్రవక్తలని మనము ధ్యానించాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలను గురించి మనం ధ్యానించాం. మీరు కావాలి అంటే మరి ప్రవక్తలు మన యొక్క ఛానల్లోనికి మీరు వెళ్తే, యూట్యూబ్ సెలా మినిస్ట్రీ ఆ ఛానల్లోనికి మీరు వెళ్ళినట్లయితే ప్రవక్తల గురించి చక్కగా రాయబడి ఉంటుంది. ఒక్కొక్క ప్రవక్త గురించి ఇలానే ఉపవాస ప్రార్థనలో మనము ధ్యానించాం. అక్కడ ఎలీషా గారి గురించి కూడా ఉంటుంది, మీరు చదువుకోండి కావాలంటే. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆ సేవకుడు. అన్నీ చూస్తూ వచ్చాడు. అన్నీ తెలిసి రేపు దేవుడు అద్భుతం చేస్తాడు, మంచి ఆహారం ఇస్తాడు అందరికని సేవకుడు చెప్తుండంటే, మళ్ళీ ఈ రాజు ఏం చెప్తాడు? నమ్మడు. నమ్మకపోయేసరికి ఆ యొక్క రాజు ఏమంటాడు? ఇది జరుగుతుంది కానీ దీనిని నువ్వేం చేయలేవు, అనుభవించలేవని చెప్తాడండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు,
గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజుకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. ఏమైపోయిందంటే ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటి? సిరియా రాజుని భయపెట్టాడు. ఏం వినపడుతుందంట శబ్దం వాళ్ళకి? గుర్రాలు పరిగెత్తుతున్నట్టు, రథాలు పరిగెత్తుతున్నట్లు, పెద్ద సమూహం పరిగెత్తుతున్నట్టు వినపడుతుంది. ఈ రాజు అనుకుంటున్నాడు, అమ్మా ఈ ఇశ్రాయేలు రాజు హిత్తీ రాజుని ఐగుప్తు రాజుని ఇలాంటి రాజులందరినీ తీసుకుని నా మీదకి వస్తున్నట్టున్నాడు, ఇక లాభం లేదని ఎక్కడ విడిచిపెట్టేసి ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని వెళ్ళి పారిపోయారంట. హల్లెలూయా. సిరియారాజు ముట్టడి వేసిన సిరియారాజు ఏమైపోయాడు? ఇప్పుడు పారిపోయాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. కథ మొత్తం మార్చేశాడండి. ఆ యొక్క షోమ్రోనును చుట్టుముట్టినటువంటి శత్రువైన సిరియా రాజు ఈ ఇశ్రాయేలు రాజు ఒక కత్తి పట్టుకోలా, ఒక యుద్ధానికి వెళ్ళలా, ఏమీ చేయలా. కేవలము దేవుడు ప్రవక్త నోట పలికిన మాట ప్రకారముగా అతనికి రకరకాల చప్పుడులు వినపడి ఆ రాజు శత్రురాజు ఏమైపోయాడు? సిరియా రాజు పారిపోతే ఊరి బయట ఉన్న కుష్ఠరోగులంట అటువైపు వెళుతూ అన్ని ఖాళీగా ఉన్న గుడారాలని, అక్కడ ఉన్నటువంటి ఆ బంగారము, తిండి, పశు అన్నీ చూశారంట. ఇక చూసుకో ఈ కుష్ఠరోగులు అక్కడ మనం చదువుదాం, ఆ మాట చదువుదామా? కాబట్టి ఆ కుష్ఠరోగులు 8 దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి వీళ్ళు చూడండి, ఈ కుష్ఠోళ్ళని చూసారా? వీళ్ళకి ఎందుకండి ఈ వెండి బంగారాలు ఏం చేసుకుంటారండి? శుభ్రంగా తిన్నారంట. తిన్న తర్వాత అక్కడ దొరికిన వెండి బంగారాలు వాళ్ళ ప్రాంతానికి, అంటే కుష్ఠరోగుల్ని అట్లా ఉంచేవాళ్ళు కదా, ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి దాచిపెట్టుకొని మళ్ళీ వచ్చారంట. మళ్ళీ వచ్చి అప్పుడు తిరిగి వచ్చి మరి ఒక గుడారము వచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయనది మంచి పని కాదు. ఆ తర్వాత అన్నిసార్లు దాచిపెట్టుకున్నాక మనం చేసేది మంచి పని కాదబ్బా. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనం ఊరుకొన నేల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నేడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణప్పుడు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతామే, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరు లేరని వారితో అనగా, వారి ద్వారపాలకును పిలిచిను. వారి లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా, రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును, మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారి పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో నేను. అప్పుడు అతని సేవకులలో ఒకటి, చూడండి వీళ్ళు ఇంకా నమ్మట్లా, ఏమంటున్నారంటే అట్లా వెళ్ళిపోయారని తెలిసి మనం వస్తే మనల్ని ప్రాణాలతో పట్టుకోవాలని వెళ్ళిపోయి పొలాల్లో దాక్కున్నారేమో అని ఇంకా అపనమ్మకి చూపిస్తున్నారు వీళ్ళు. అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగ మనవి చేసింది, ఇంతకుముందు ఇజ్రాయేలు వారలలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము అని 5 పోయి చూసి వచ్చారంటండి. చూసి ఆ సమాచారం తీసుకొని వచ్చి ఆ రాజుకి ఏం చేశారంట చెప్పటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్లారా, యెహోరాము మరి ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తే ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తే
అక్కడ వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆహారమును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. జనుల ద్వారమందు అతన్ని త్రొక్కగా. ఎవరండి ఇతను? ఒకసారి మళ్ళీ చదవండి 19వ వచనం. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో అతడు చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనుల ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు ఏమైపోయాడంట? నమ్మనటువంటి అధిపతి ఏమైపోయాడు? చనిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనము దేవుడు వారిని గొప్పగా పోషించిన విధానాన్ని ఆ రాజు కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని కనుక ఇక్కడ మనము చూసుకున్నట్లయితే, యెహోరాము యూదా రాజైన అహజ్యాతో కలిసి సిరియా రాజైన హజాయేలు మీదకి యుద్ధానికి వెళ్తాడండి. 8వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోరాముతో కూడా రామోత్గిలాదు నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా. చూడండి, ఇక్కడ మరలా ఆ యొక్క యుద్ధానికి మరలా బయలుదేరటాన్ని, సిరియా రాజుతో యుద్ధము చేయడానికి బయలుదేరటాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములో అతను ఏమవుతాడంటే గాయపడతాడండి. యెహోరామును గాయపడిపోయి యుద్ధం నుంచి పారిపోయి ఇంటికి వచ్చేస్తాడు. 8వ అధ్యాయంలో గాయపడి ఏమైపోతాడు? అక్కడ యుద్ధంలో నుంచి వచ్చేసిన తర్వాత ఇతను గాయపడ్డాడు అని యూదా రాజైన అహజ్యా పరామర్శించడానికి వస్తాడు. ఇది మనము యూదా రాజైన అహజ్యాని ధ్యానించేటప్పుడు మనము చదివాము ఈ రాజు గురించి. ఆ రాజు ఎలా చనిపోయాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. అహజ్యా రాజు గురించి ఇతన్ని పరామర్శించటానికి వచ్చినప్పుడు ఆ 9వ అధ్యాయంలో చూస్తాం. ఎలీషా ప్రవక్త ఇజ్రాయేల్ వారి మీద రాజుగా ఉండడానికి ఈ యొక్క యెహోరాము పనికిరాడని చెప్పేసి అని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడని యేహూ అనేటువంటి వ్యక్తిని అభిషేకిస్తాడు. అభిషేకించినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ రాజుని, ఆ యొక్క చూస్తానికి వచ్చిన యోధా రాజుని అందరినీ కూడా ఏం చేస్తారు? చంపేస్తారు. అది మనము రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 15-16లో మనం చూస్తామండి. 9వ అధ్యాయం 15-16. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై ఇజ్రాయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతటా యేహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణములో నుండి ఎవరినైనా ఇజ్రాయేలు ఊరికి తప్పించుకొని పోనీయకమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి ఇజ్రాయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకి అచ్చటికి వచ్చి ఉండెను. చూడండి, వాళ్ళందరూ అక్కడ కూడి ఉన్నప్పుడంట యేహూ వెళ్ళాడు. అతను ఎంత ఏంటి సైన్యము రాలేదు అని అతన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క మంచం మీద నుంచి యెహోరాము కూడా చిన్నగా లేచి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఎదుర్కొంటారు. ఆ భూభాగం ఏంటో తెలుసా అండి? నాబోతు భూభాగము. 21వ వచనం చదవండి. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యేహూను కలియబోయి యెజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళు? నాబోతు పొలము దగ్గర కలుసుకున్నారంటే ఎదురుపడ్డారు ఒకరికొకరికి. ఎవరు? ఇశ్రాయేలు రాజైన యెహోరాము ప్లస్ మరి ఎలీషా ప్రవక్త ద్వారా అభిషేకించబడినటువంటి రాజుగా నిన్ను చేయబోతున్నాడని చెప్పినటువంటి యేహూ అనేటువంటి వ్యక్తి. ఇద్దరు ఎదురుపడ్డారు. ఎక్కడ? నాబోతు. అంతట యెహోరాము యేహూను చూచి, యేహూ సమాధానమా అని అడుగగా, యేహూ, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చిన నేను? యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయిన. అప్పుడు యేహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరాము భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె దూసిపోయాను. కనుక అతడు తన రథమునందే యొరిగేను. అంటే చనిపోయాడు. ఇక ఏమైపోయాడండి? అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందండి? కుక్కలంట ఆ భూభాగమందు మరి
ఏం తిన్నాయి అంటండి, కుక్కలు అతని రక్తాన్ని నాకటాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఆహాబు కాలంలో రావలసినటువంటి శాపము ఇప్పుడు ఎక్కడ జరిగింది? నేను నీ కాలంలో తప్పిస్తున్నాను, కానీ నేను నీ పిల్లల విషయంలో తప్పించును అన్నాడు కదా. మరి వీళ్ళు నిజంగా లోతుగా పశ్చాత్తాపడినట్లయితే బాగుండేదండి, కానీ అలాగ పశ్చాత్తాపడలేదండి. అక్కడ చదువుతున్నాము, యోహు తన అధిపతి అయిన బిత్కారును పిలిచి ఇట్లనెను, అతన్ని ఎత్తి ఇజ్రాయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయము, మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు యొక్క గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకుని, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి చూడండి అతను అక్కడ చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణముగా అతడు యెహోరాముని చంపటం, కుక్కలు రక్తము నాకటం అక్కడ జరుగుతూ ఉంది. ఆహాబు సంతతి అంతా కూడా ఇక్కడతో నిర్మూలమైపోయింది. ఇది 4వ కుటుంబం. ఏమైపోయారు? వాళ్ళు చనిపోవటాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఆహాబు కుటుంబీకులు అక్కడ లేరు. ఆ కుటుంబీకులందరినీ కూడా చంపబట్టాన్ని మనం చూస్తున్నాం. మరి యెజబెల్ ఏమైంది అంటారేమో, ఉంది. నెక్స్ట్ రేపు మనం చూద్దాం యెజబెల్ కూడా ఏమైందో రేపు మనకు తెలుస్తుంది. ఇక్కడ యోహు వంశం ఇంకా ఆరంభమవుతుంది. ఈ రాజు గురించి మనం చూసుకుంటే ఇతను ప్రారంభంలో కొంచెం మంచివాడిగా ఉన్నప్పటికీ చెడునేం చేయలేదంట, పూర్తిగా విడిచిపెట్టినటువంటి వాడిగా మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాడు. విగ్రహాలను కూడా విడిచిపెట్టలేదని 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇతని జీవితంలో పలుమార్లు అద్భుత కార్యాలు చూస్తూ కూడా అవిశ్వాసిగాను విగ్రహములను విడిచిపెట్టినటువంటి వాడిగానే ఇతను జీవిస్తూ రావటాన్ని మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం, ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేశాను, కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయుట అంటే కొంచెము భక్తి కనిపిస్తుంది. కొన్ని తీసేశాడు, కానీ చెడుతనము చేయకుండా మాత్రం మానలేదు. పూర్తిగా విగ్రహాలను విడిచిపెట్టలా, కొంచెం విడిచిపెట్టాడు. నువ్వు కూడా నేను కొంచెం అన్నీ ఇప్పుడిప్పుడే విడిచిపెడుతున్నా అంటే కుదరదు. విడిచిపెట్టడం అనేది టక్కన ఇప్పుడు బిడ్డని కంటూ ఉంది అనంగా బిడ్డని కంట స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? టక్కున అయిపోవాలా. అది సిజేరియనా లేకపోతే నార్మల్ డెలివరీనా, టక్కున అయిపోవాలా. కంటూ అంటే ఎట్టగా పాపం ఒప్పుకుంటూ కాదు, వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. కొన్ని వదిలిపెట్టాను, ఇంకా కొన్ని వదిలిపెట్టలా, కొన్ని ఇప్పుడిప్పుడే ఇంకా కొన్ని అట్లా కుదరదు. ప్రభువుకి ఇష్టం లేని వెంటనే నువ్వు విడిచిపెట్టేసేయాలి. అప్పుడే ఆయన కనికరం మన మీదకి వస్తున్నది. అప్పుడే ఆయన కృపను మనము సంపాదించుకోగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకి. ఈయన కొంచెము ప్రారంభంలో మంచుకున్నాడు, కానీ చెడును మాత్రం కంప్లీట్గా, ఒకవేళ నువ్వు కూడా కొంచెం మంచిగా ఉండి ఇంకా చెడుని విడిచిపెట్టలేదేమో. ఒక్కటేనబ్బా, ఆ ఒక్క విషయమే, ఈ ఒక్క విషయమే, ఆ ఒక్క వ్యక్తే, ఈ ఒక్క వ్యక్తే, ఈ కొంచెమే అని అట్లా అంటూ ఉన్నావేమో. విషము పాలల్లో ఎంత పోసుకున్నా విషమే, చొక్కేసిన విషమే. పాపం అంటే అంతే. ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించును గాక.